హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉంటే బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చూపించే పద్ధతిలో తయారు చేసుకొని చూడండి, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకులోని ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. మీరు బోన్తో ఉండే చికెన్ అయినా కూడా తీసుకోవచ్చు. చికెన్ని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, చికెన్లో నుంచి వాటర్ బయటికి వచ్చి బాగా కుక్ అవుతుంది కదా. ఇలా వాటర్లోనే చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేసేటప్పుడు కసూరి మేతి వేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇలా కసూరి మేతి వేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్ ముక్కలకి పడతాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. అంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.